దేశంలో రాజ్యాంగం ఏ విధంగా ప్రమాదంలో ఉంది అన్న విషయాన్ని రెండు ముక్కలు మాట్లాడి నేను ముగిస్తాను. ఎందుకంటే 25 నవంబర్ 1949వ సంవత్సరాన, అంటే 26 నవంబర్ 1949న మనం రాజ్యాంగాన్ని స్వీకరించాం. అది 26 జనవరి 1950న అమలు వచ్చింది. కాబట్టి ఒక రోజు ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగం ఎప్పుడైతే ప్రమాదంలో పడుతుందో దానికి 3 కారణాలు ఉంటాయని చెప్పారు. అందువల్ల ఆయన హెచ్చరికలు అని మనకి చేశారు, 3 హెచ్చరికలు. అందులో మొదటి హెచ్చరిక ఏంటంటే, దేశంలో సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ పద్ధతులు మాత్రమే అవలంబించాలి. రాజ్యాంగ పద్ధతులు ఎప్పుడైతే అవలంబించమో అప్పుడు రాజ్యాంగానికి ప్రమాదం కలుగుతుంది అని. అంటే రాజ్యాంగానికి ప్రమాదం కలిగితే దేశానికి ప్రమాదం కలిగినట్టు. కాబట్టి ఇప్పుడు మనం అనేక మంది వక్తలు చెప్పినట్టు ఏవైతే ప్రైవేటైజేషన్ జరుగుతుందో, ప్రైవేటీకరణ జరుగుతుందో అది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది. ఎందుకంటే రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో, పీఠికలో మనం ఏం రాసుకున్నామంటే సామ్యవాదం గురించి మాట్లాడాం, సోషలిజం గురించి మాట్లాడాం. అంటే సమానత్వం ఉండడం చాలా అవసరం. ధనిక పేద వర్గాల మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం చాలా అవసరం అనుకుంటున్న ఈ సందర్భంలో మీరు ఒక్కసారి దేశంలో పరిశీలిస్తే 77% ఆస్తులు కానీ 77% వెల్త్ అంటాము, అది కేవలం 10% మంది చేతుల్లోనే ఉంది. అదేవిధంగా 50% మంది ప్రజల దగ్గర కేవలం 3% ఒక్క వెల్త్ మాత్రమే ఉంది. మరి ఇది సామ్యవాదం కాదు. ఎప్పుడైతే సామ్యవాదం ప్రమాదంలో ఉంటుందో రాజ్యాంగం ప్రమాదంలోకి ఉంటుంది, దానివల్ల దేశం ప్రమాదంలోకి వస్తుంది అన్నది గమనించాలి. రెండవది, ఇప్పుడు 156 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి మనకు, 172 లక్షల కోట్లు. అది 2025వ సంవత్సరానికి 187 లక్షల కోట్లు కాబోతుంది. మరి దేశం ఎటుపోతుంది? దేశం యొక్క ఆర్థిక స్థితి ప్రమాదంలో ఉండడం వల్ల మళ్ళా రాజ్యాంగం ప్రమాదంలోకి వస్తుంది, దేశం ప్రమాదంలోకి వస్తుంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో, అంతర్జాతీయ రంగంగా భారతదేశాన్ని చూసుకుంటే కూడా మన స్థానాలు ఏవి గొప్పగా లేవు. మనం ఎప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ గురించి మాట్లాడతాం, ప్రపంచంలో 3వ స్థానంలో చేరబోతున్నామంట. కానీ జీడిపి అన్నది పెద్ద లక్ష్యం కాదు. మనం జీడిపి పర్ క్యాపిటల్ చూడాలి. అంటే జీడిపి ప్రతి వ్యక్తి దగ్గర విభజిస్తే ఎంత వస్తుందని చూస్తే మొత్తం ప్రపంచంలో భారతదేశం యొక్క ర్యాంకు 148వ స్థానంలో ఉన్నాం. మనం ఈ 3వ స్థానంలో ఉన్నామని మురిసిపోతున్నాం, కానీ మనం ప్రపంచ దేశాల్లో పోలిస్తే 148వ స్థానంలో ఉన్నాం. ఆకలి సూచిలో 107 దేశాల్లో 94వ స్థానంలో ఉన్నాం. హెల్త్ ఎక్స్పెండిచర్, మనం వైద్యం కోసం ఎంత ఖర్చు చేస్తున్నాం అన్న దాని గురించి ప్రపంచ స్కేల్లో మనం కంపేర్ చేసుకుంటే 190 దేశాల్లో 141 దేశంగా మనం ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చూడండి ఏం జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ మరచిపోయి మనం ఏదో విషయాలు, వ్యక్తిగత విషయాలు, వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ మన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ విషయాలను తెలియజేయాలి, ప్రజల్లో ఈ విధమైన చైతన్యాన్ని కలిగించాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రజలు మారి మనకు ఓటు వేస్తారు. వ్యక్తిగతంగా మనం విమర్శించినంత మాత్రాన ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలో మనం ఎక్కడున్నామన్న విషయాలను కనుక వాళ్ళకు తెలియజేస్తే, ఆ విధంగా ప్రపంచ సూచీల గురించి మనం మాట్లాడాలి. ఆ తర్వాత రాజ్యాంగ పద్ధతులు ఏమున్నాయి, మొన్నే ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఎలక్టోరల్ బాండ్స్. గత కొన్ని సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి 6,556 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చాయి. రేపు ఇవన్నీ బయటపడతాయి, ఏ కార్పొరేట్లు ఎవరికి ఎంత ఇచ్చారన్నది ఆ తర్వాత చూద్దాం. ఆ తర్వాత ఆ కార్పొరేట్లకు ఈ ప్రభుత్వాలు ఏం చేశాయి అన్నది కూడా చూడాలి. దీన్నే న్యాయ పరిభాషలో క్విడ్ ప్రోకో అంటారు. అంటే నీకిది నాకిది, క్విడ్ ప్రోకో, నీకిది నాకిది అన్నది సుప్రీంకోర్టే చెప్పింది. మనం ఈ విధమైన వస్తాయి. కాబట్టి ఎలక్టరల్ బాండ్స్ అన్నవి టోటల్గా ఇవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారంటే రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నది సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి ఈ మొదటి వార్నింగ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఇచ్చారో అది దేశంలో అమలవుతుంది. దీని గురించి మనకు అవగాహన ఉండాలి. రెండవ హెచ్చరిక ఆయన చెప్పింది ఏమన్నారంటే, మతంలో భక్తి అనేది మోక్షానికి మార్గం కావచ్చు, కానీ రాజకీయాల్లో దానివల్ల అధోకరణ, ఆ తర్వాత నియంతృత్వానికి దారి తీస్తుంది అన్నారు. అంటే భక్తి, హీరో వర్షిప్. ఇప్పుడు చూడండి, ఏ పార్టీలలో చూసినా కూడా హీరో వర్షిప్ ఏమన్నా, కేవలం ఒకే ఒక వ్యక్తి ఉంటాడు ఆ పార్టీ రిప్రజెంటేషన్ కోసం.
కాబట్టి ఆ వ్యక్తి ఏమి చెబితే కూడా అది జరుగుతుంది. ఆ విధమైన ప్రమాదంలో మనం అంతా ఉన్నాం. కాబట్టి రాజ్యాంగం ప్రమాదంలోకి వస్తుంది, దేశం ప్రమాదంలో పడింది అని రెండవ వార్నింగ్ ఆయన ఏదైతే ఇచ్చాడో ఆ స్థానంలో మనం ఉన్నాం. ఇది కూడా మనం అంతా గమనించాలి. మూడవది, ముఖ్యంగా ఆయన చెప్పిన మూడవ వార్నింగ్ ఏంటంటే, కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో సంతృప్తి చెందకుండా సామాజిక ప్రజాస్వామ్యం అన్నది పునాదిగా ఉండాలి అన్నారు. అంటే నేను ఇంతకు ముందు ఇచ్చిన ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా వర్తిస్తాయి. కాబట్టి ఈ విధంగా రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న తరుణంలో మనం ఏం చేయాలి? ముఖ్యంగా మన రాష్ట్రానికి వస్తే అనేక విషయాలు చెప్పారు. ప్రత్యేక హోదా గురించి చెప్పారు, విభజన హామీల గురించి చెప్పారు. మనకు 4 అవకాశాలు వచ్చినా కూడా మనం ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు, రాష్ట్రపతి ఎన్నికప్పుడు, ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు, మొన్నటికి మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్ అప్పుడు కూడా మనం పొందలేకపోయాం. కాబట్టి వీటన్నిటి కోసం మనం చేయాల్సింది ఏంటంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నది తీసుకురావాలి. మూడవ ప్రత్యామ్నాయం అన్నది మనం తీసుకురావాల్సిన ఆవశ్యకత చాలా ఉందని వక్తలు చెప్పారు. 1977లో జనతా ఎక్స్పెరిమెంట్ గురించి కూడా శోభనాధీశ్వరరావు గారు మాట్లాడడం జరిగింది. మొన్న ఒక సభలో చెప్పాను, సాధారణంగా రాజకీయ పక్షాలు ముందుకు వచ్చి ఈ విధంగా అందరినీ కలిపే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కావు. అందువల్ల 1977వ సంవత్సరంలో ఏ విధమైన రాజకీయ ఇంట్రెస్ట్ లేని జయప్రకాష్ నారాయణ గారు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఆ రోజు ఈ పార్టీలనందరినీ ఒక తాటి మీద తీసుకురావడం వల్ల ఒక జనతా ఎక్స్పెరిమెంట్ అన్నది అప్పుడు సక్సెస్ అయింది. కాబట్టి అటువంటి ఎక్స్పెరిమెంట్ మన రాష్ట్రంలో కూడా జరగాలి అని నేను ప్రతిపాదిస్తున్నాను. కాబట్టి వడ్డే శోభనాధీశ్వరరావు గారు లాంటి వాళ్ళు నాయకత్వం వహించి, ఎందుకంటే ఆయనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రం బాగుండాలన్నది ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి వారు కలిసి అన్ని పార్టీలను ఒక తాటి మీద తీసుకురాగలిగితే ఏమవుతుందంటే అప్పుడు ఈ విధంగా థర్డ్ ఆల్టర్నేటివ్ దిశగా మనం వెళదామని, ఆ ఆల్టర్నేటివ్ దిశగా మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ, త్వరగా ఈ ప్రయత్నాలు జరగాలి. ఎందుకంటే ఎలక్షన్లు త్వరగా రాబోతున్నాయి. ప్రజలలోకి ఈ కాన్సెప్ట్ వెళ్ళగలగాలి, మనం మన ఆలోచనలు వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈ ప్రయత్నాలు త్వరగా జరిగితే బాగుంటుందని వారికి ప్రతిపాదిస్తూ మరి ఒకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్, జై భారత్.